శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చారు కాబట్టి సవ్యదృష్టి ఇప్పుడు ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు మేలు జరిగేటువంటి విధముగా ఉండబోతున్నది. అత్యంత అనుకూలవంతముగా అనూహ్యముగా ఊహించని పరిణామాలు జరిగి మేలు జరిగే అవకాశము, విపరీతమైనటువంటి తిరగటము, తిరిగినంత శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోవడము, ఆరోగ్యపరముగా ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. ఒకవేళ శనైశ్వరుడు గనక ఎవరి జాతకములోనైనా రవిస్థానములో సింహములో ఉన్నాడు అంటే అప్పుడు కొంచెము అనారోగ్య సూచనలు అనేటువంటివి అప్పుడప్పుడు కనపడవచ్చును. అందువల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ఏమీ కాదు. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నప్పుడు ఎవరెవరికి మేలు చేయగలడో, ఎవరెవరికి మేలు చేసేదానికి ఉంటాడో, మేలు చెయ్యాలి అన్నప్పుడు కొంచెము వాళ్ళను చిన్న ఇబ్బంది పెట్టి మేలు చేసేటువంటి తత్వం శనేశ్వరుడికి ఉంటుంది. మొదట చిన్న ఇబ్బందే పెడతాడు, తర్వాత కానీ ఒక ఇది ఇవ్వడు. ఇది సర్వసాధారణం. మామూలుగా ఉన్నట్టుండి అంతా ఇచ్చేస్తాడు మనకు అనేది ఉండదు. చిన్న ఇబ్బంది అయితే పెడతాడు, తర్వాత ఇచ్చేస్తాడు ఫలితం. అలాంటిది చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త. పెద్దగా ఇబ్బందులు ఉంటాయనేటువంటిది ఏమీ లేదు. కానీ ఏదో చిన్న కొంచెంలో ఇది ఉండాల్సిందే, తప్పిపోయింది, మేలు జరిగింది అని అనబోయి మళ్ళీ ఏదో ఇస్తాడు మీకు. అందువలన జాగ్రత్త వహించండి అనేటువంటిది. అంతేకాకుండా మామూలుగా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, చాలా దూరం వెళుతున్నాము అన్నప్పుడు ఎవరినైనా ఎంటబెట్టుకొని తోడుండేట్టుగా చూసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తాయి. అనూహ్యముగా ఇంకా ఎక్కువ కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వస్తాయి. అనుకున్నంత లాభాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉన్నట్టుండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. విదేశాలలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తెలుస్తుంది మీకు. దానివలన దానికి తగినట్టుగా మీరేం చేయాలనో చేస్తారుగాక, అదొకటి ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము దానికి కావాల్సినటువంటి విధముగా చూసుకోవచ్చును. మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. మీ మాటను అందరూ ఆచరిస్తారు కూడా. మీరు ఏది చెబితే అది సరేలే అంటారు. ముందుకు వెళ్ళటానికి అనుసరిస్తారు మిమ్మల్ని. మీరు చెప్పినట్టుగా వినేటువంటి పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చిన్న చిన్న మానసికమైనటువంటి మనస్పర్ధలు అనేటువంటివి ఉంటాయి. మళ్ళీ దాన్ని అధిగమిస్తారు. తప్పు మీది కాదు అని సర్దుకోవడం కూడా జరుగుతుంది. ఎదటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆదరించేటువంటి విధానముగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. తప్పకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, వెళ్ళండి, మేలు జరుగుతుంది. మీరు ఒకే చోట ఉండి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. దూరమైనటువంటి వాళ్ళు మీకు దగ్గర కావడానికి ప్రయత్నము చేస్తారు. తద్వారా మీరు ఆనందము అనేటువంటిది కలుగుతుందిగాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా యథావిధిగా అనుకూలవంతముగానే ఉన్నది.
ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పునఃపరిశీలన అనేటువంటిది చేసుకోండి. ఈ 4 నెలల పాటు కూడా కొంచెం జాగ్రత్తగా గనక మీరు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మహాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఏదైనా పరిహారము అనేటువంటిది, చిన్న పరిహారము ఏదైనా మనం చెప్పాలి, చేసుకుంటే మంచిది అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోధుమలు 1.5 కిలో దానము, తర్వాత 1.5 కిలో తెల్ల నువ్వులు 2 కూడా దానము చెయ్యండి. ఇవి ఒక 5 వారాల పాటు, 5 శనివారాల పాటు ఒక్కొక్క వారము ఈ పని చెయ్యండి. 1.5 కిలో గోధుమలు, 1.5 కిలో తెల్ల నువ్వులు ఎవరికైనా దానం చెయ్యండి, మేలు జరుగుతుంది. ఇది ఒక 5 శనివారాల పూట శనివారాలు చేస్తే మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా 4 నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయము పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది. దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము. ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు. ధనుర్రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు అంటే ధనము రావాల్సినటువంటి చోట కానీ, భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక. కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా వస్తాయి గాక. కాకపోతే కొంచెము ఆలస్యముగా, రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది. అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు. వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది. మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగము రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి. రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి. 1-2 సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెము ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీకు పోయిన వాళ్లతో, ఈ రాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు బాగా పోయిన కుటుంబీకులతో, బంధువులతోనూ చిన్న వివాదాలు లాంటివి ఉంటాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని 1-2 శుభవార్తలు వింటారు కూడా మీరు. దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది.
మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది. మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది గాక మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, పాల్గొంటారు కూడా. అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము, నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. తద్వారా మీరు విజయము లభించి తీరుతుందిగాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయ కుంభములో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. శ్రమ పడతారు. శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక 5 శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి. ఇలా 5 శనివారాలు ఇవ్వండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ 4 నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ